రమాదేవి సిఐటియు అనుబంధ సంఘం మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 26 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్విఘ్నంగా 85,000 మంది మధ్యాహ్న భోజన పథక కార్మికులు నిర్వహిస్తున్నారు. ఈరోజు అనేక పాఠశాలలు వంట షెడ్లు లేవు, అయినప్పటికీ పిల్లలకి వేడివేడిగా భోజనం వండి పెడుతున్నటువంటి వాళ్ళని ఈరోజు ఉపాధి తీసేసి స్మార్ట్ కిచెన్ల పేరుతోని ఈరోజు ప్రభుత్వం పిల్లలకు వేడివేడిగా వండి పెట్టే వేడివేడి భోజనాన్ని దూరం చేసేటటువంటి నోటికాడి ముద్దని లాగేసుకొని అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలకు ఇవ్వబోతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని, స్మార్ట్ కిచెన్ల నిర్ణయాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఈ రోజు విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్లు స్మార్ట్ కిచెన్లని రద్దు చేయాలనేసి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి 3,000 రూపాయల వేతనం ఇస్తున్నారు. రోజుకు 100 రూపాయలు. ఈ రోజు 100 రూపాయలతో ధరలు పెరిగిపోయినా ఏ రకంగా మా కుటుంబాలు బ్రతకాలి అని చెప్పేసి అడుగుతున్న. కనీసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇవ్వాలనేసి, పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ధరల పెరుగుదలకు అనుగుణంగా 20 రూపాయలు ఇవ్వాలి అనేసి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి, గ్యాస్ ప్రభుత్వం ఇవ్వాలనేసి, ఈరోజు కోడిగుడ్లు కూడా నాసిరకమైనటువంటి సప్లై చేస్తున్నారు. అట్లాంటి సప్లై చేసేటటువంటి ఎవరైతే టెండర్లలో వస్తున్న కాంట్రాక్టర్లను వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక సంవత్సరాల సుప్రీంకోర్టే, స్వయంగా సుప్రీంకోర్టే వేడివేడిగా అక్కడే వండి పెట్టాలని చెప్పింది. అక్కడే వండి పెడుతున్నారు మన కార్మికులైతే. కానీ ఈరోజు అక్షయ పాత్ర, ఇస్కాన్ లాంటి వాళ్ళు ఎక్కడో భోజనం స్మార్ట్ కిచెన్ల పేరుతోని సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి 5,000 మంది విద్యార్థులకి ఒకే చోట తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకు వండి సరఫరా చేస్తారనేసి చెప్తున్నారు. అది ఏ రకంగా పౌష్టికరమైనటువంటి ఆహారం అవుద్ది అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఒక్కొక్క కిచెన్ షెడ్ కి 50 లక్షలు కేటాయిస్తామని చెప్తున్నారు. కార్మికులకి కిచెన్ షెడ్లు కట్టించడానికి డబ్బుల్లో ఉంటారు, వేతనాలు పెంచమంటే డబ్బుల్లో ఉంటుంది. మరి వేల కోట్ల రూపాయలు ఈ కిచెన్ షెడ్ల పేరుతోని అక్షయ పాత్ర కేటాయిస్తామనేసి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అనేసి మేము అడుగుతున్నాం. స్మార్ట్ కిచెన్ రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆగదు, ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అమ్మా